భానుడి భగభగలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో హైదరాబాద్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మనుషులే ఎండలకు భయభ్రాంతులకు గురవుతుంటే మరి జంతువుల పరిస్థితి ఏంటి? హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో జంతువుల పట్ల జూ సిబ్బంది ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారో తెలుసుకుందామా? ఈ వేసవిలో హైదరాబాద్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతోంది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఎండ తీవ్రతతో మూగజీవాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. బయట ఉండే మూగజీవాల పరిస్థితి ఒకటైతే జంతు ప్రదర్శనశాలలో ఉండే జంతువుల పరిస్థితి మరోలా ఉంటుంది. అందుకే నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు సందర్శించే ప్రదేశాల జాబితాలో నెహ్రూ జూ పార్కు తప్పకుండా ఉంటుంది. 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇక్కడ దాదాపు 160కి పైగా రకరకాల జాతులకు సంబంధించి 1500కు పైగా జంతువులు ఉన్నాయి. జంతువులకు ఉపశమనం కోసం ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జూ అధికారులు. ఎంక్లోజర్ల సమీపంలో కూలర్లను, ఎంక్లోజర్లపై మ్యాట్, తుంగ, గోనె సంచులు కప్పి చల్లగా ఉండేలా వాటర్ స్ప్రింక్లర్స్ తో 2 పూటలా నీటిని చల్లుతున్నారు. అందుకోసం నీటి సంపులను కూడా ఏర్పాటు చేశారు. జంతువులు, పక్షులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫాగర్స్, స్ప్రింక్లర్స్, కూలర్లు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయడం ద్వారా బయట కంటే జూలో 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని అంటున్నారు. సమ్మర్ ఈ హీట్ వేవ్ నుంచి అంటే యానిమల్స్ని కాపాడడానికి మేము రకరకాల అరేంజ్మెంట్ చేస్తుంటామండి. అందులో అంటే డిపెండింగ్ ఆన్ ద యానిమల్. ఇప్పుడు ఎలిఫెంట్ని కనుక తీసుకుంటే ఎలిఫెంట్కి పైనుంచి ఒక షవర్ అరేంజ్ చేస్తాం. మడ్ బాత్ కోసము ఒక చిన్న మడి ఏరియా ఒకటి తయారు చేస్తుంటాం. అదే మనం టైగర్ కోసం చూసుకుంటే ఫాగర్స్ అరేంజ్ చేస్తుంటాం, స్ప్రింక్లర్స్ అరేంజ్ చేస్తుంటాం. కొన్ని యానిమల్స్ కోసము రెయిన్ గన్స్ కూడా పెడుతుంటాం. ఇంకా డిపెండింగ్ ఆన్ ద ఇప్పుడు బర్డ్స్కి, తర్వాత రెప్టైల్స్కి తీసుకుంటే అక్కడ మనం వాటి రూఫ్ పైన తుంగ అరేంజ్ చేసి వాటర్ అరేంజ్ చేస్తుంటాం. జంతువులకు గ్లూకాన్ డి, సి విటమిన్స్ ఉన్న ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఈ కాలానికి సంబంధించిన పండ్లను ఆహారంగా ఇస్తున్నారు. వేసవి కాలంలో వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా జూ వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మందులు ఇస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కుకు నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. వేసవి తాపం నుండి జంతువులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూల్ వెదర్లో సేద తీరుతున్న జంతువులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. జూ పార్కుకు వచ్చే సందర్శకుల సంఖ్య కూడా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా సందర్శకులు నగరానికి వస్తున్నారు. అయితే ఇక్కడ సమ్మర్ అరేంజ్మెంట్స్ అంటే మనకి ఎక్కువ ఫాగర్స్ కానీ కూలర్స్ అరేంజ్ చేస్తాం. కసకస్ తట్టీలు కట్టినాం. పైన ఇంకా జమ్ము వేస్తాం. జమ్ము వేసుకుంటూ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తుంటాం. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సమ్మర్లో డిహైడ్రేషన్ కాకుండా మేము దాంట్లో పాటు ఆహారంలో కొన్ని మార్పులు కూడా చేస్తుంటాము. మాకు 3-4 అవర్స్కి ఒకసారి గ్లూకాన్-డి వాటర్ ఎప్పుడు కలిపి దాని ఆరోగ్యాన్ని ఎలా ఉన్నదని ఎప్పుడప్పుడు మేము చూసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తుంటాం. మాకేమన్నా ప్రాబ్లం వచ్చింది, జంతువు ఏదైనా కొంచెం ఉన్నదని అనిపించినప్పుడు ఇమీడియట్లీ పై అధికారులకు, డాక్టర్లు చెప్తాం. ఇమీడియట్లీ వచ్చి వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. బాగుంది పార్క్ దగ్గర. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అక్కడ బయట దగ్గర ఎండలు ఉన్నాయి కదా మంచిగా బాగా. ఇక్కడ మంచి చాలా చల్లగా ప్రదేశం మంచిగా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ జంతువులు అట్లా పక్షులు అన్నీ బాగా చూశారు. ఎలిఫెంట్స్ అన్నీ ఎంతమంది ఎప్పుడు చూడలే కదా, బయట ప్రదేశాలు ఎక్కువ చూడరు కదా పిల్లలు. సమ్మర్ వెకేషన్ కాబట్టి ఇక్కడికి వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేశారు. మూగజీవాల పట్ల ప్రేమతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని సంరక్షిస్తూ సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా చేస్తున్న జూ సిబ్బందిని ఎంతైనా అభినందించాలి.